ప్రార్థన మనము ఎలా చేసుకోవాలి? ఏ విధంగా చేసుకోవాలనే విషయం గురించి ఈరోజు మనం నేర్చుకుందామండి. ఇక్కడ మనము ప్రార్థించేటప్పుడు దేవునికి ఎలా ప్రార్థించాలి? ఎలా ప్రార్థిస్తే మన ప్రార్థన వింటాడు? ఎవ ఏ ఎవరు ఎలా ప్రార్థించాలనేది నేర్చుకుందాము. ఇక్కడ ఎఫెసీ 2:16, 17లో దేవుడు వాక్యంతో మాట్లాడుతుండు. ఇవన్నీ గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రావమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఇవన్నీ గాక విశ్వాసమను డాలు. మనము ఎన్నో పనులు చేస్తుంటాం. ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం. ఎన్నో చేస్తుంటాము. కానీ మనం విశ్వాసం అనే డాల్‌ని పట్టుకొని దాంతో దుష్టుని అగ్నిబాణములు దుష్టుడు ఎన్నో పన్నాగాలు మనపై పడుతూ మనల్ని ఎలా పడద్రోయాలి? ఎలా ఉంచాలి? వీడిని ఎలా చేస్తే వీడు పడిపోతాడు? ఏ పరిస్థితిలో ఉంచితే వీడు దేవుని వాక్యానికి దూరమై, దేవునికి దూరమై ఉంటాడు అని దుష్టుడు ఎన్నో పన్నాగాలు మనపై పట్టి మనతో హ్మ్. మన యుద్ధం జేస్తుంటాడు. ఆ యుద్ధ విషయంలో మనము విశ్వాసాన్ని కోల్పోకుండా, విశ్వాసంలో ప్రయాణమై, విశ్వాసంతో మనం గట్టిగా నిలబడి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు మనకొక శక్తినిస్తాడు. ఆ శక్తిమంతులుగా చేసి దేవుడు మనల్ని ఆ విధంగా నడిపించినప్పుడు మనము ప్రార్థనలో పడిపోకుండా నిలబడతాం. ఇంకా ఇక్కడ ఏమంటుండంటే విశ్వాసం అనే డాల్ అనగా ప్రార్థన. ప్రార్థన అనే విశ్వాసం అనే డాల్‌తోని దేవుడు మనల్ని నిలబెడతాడు. మనం ఎంత విశ్వాసం కలిగి ప్రార్థించినా గాని దేవుడు వింటాడు. అవిశ్వాసం కలిగి ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆలకించడు. ఎలా అంటే ఇంకా విశ్వాసం అనే డాలు శోధన ద్వారా కొలుస్తాడు దేవుడు. మనము విశ్వాసంతోని ఎప్పుడైతే ప్రార్థిస్తామో, ఆ ప్రార్థించినప్పుడు మనకెన్నో శోధనలొస్తుంటాయి. ఎన్నో ఆటంకాలొస్తుంటాయి. అయినను మనము విశ్వాసాన్ని కోల్పోకుండా మనం గట్టిగా నిలబడి ప్రార్థించినప్పుడు, ఆ విశ్వాసమే మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షించి, పరిశీలించి మన అవసరతలు, మన అక్కర్లన్నీ తీరుస్తాడాయన. తీర్చే దేవుడు, తీరుస్తాడు గూడా. కానీ కొన్ని విషయాల్లో మనం ఎంత ప్రార్థించినా దేవుడు నా ప్రార్థన వింటలేడేమో, అందుకే నాకు ఈ సమయాల్లో ఈ అనుకూల సమయాలు నాకు అనుకూలంగా దేవుడు మనకు కలిగింపజేస్తలేడు గదా! దేవుడు నా ప్రార్థన వింటలేడు అని ఎన్నో మనము అవిశ్వాసం కోల్పోయి కొన్ని సమయాలలో ప్రార్థించకుండా మనం మానుకుంటాం. మానుకున్నప్పుడు అప్పుడు సైతానికి నాకు ఈ విషయం ఈ విధంగా కావాలని సైతాను మన దగ్గరికి వస్తుంటాడు. సైతాను ఏ విధంగా గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా అని తిరుగుతున్నాడంట. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా ఎవరిని మృంగుదునా తిరిగినప్పుడు, ఆ తిరిగే విషయంలో సైతాను మనల్ని ఎదురు చూసినప్పుడు మనం సైతాను నోట్లో పడకుండా, మనం విశ్వాసం అనే డాలు చేత పట్టుకొని, మనం శోధన ద్వారా జయిస్తేనే ఆ శోధనను జయించి మనం ప్రార్థించినప్పుడు, మనం దేవుణ్ణి మనల్ని సరిచేస్తాడు. మనం సహింపనంత శోధన మనకిస్తాడు దేవుడు కొన్ని విషయాల్లో. కానీ మనము ఆ దాన్నించి ఏ విధంగా తొలగించాలనేది కూడా ఆయన మనకు సరిచేసి సమయానుకూలంగా దాని నుంచి తప్పిస్తాడు. మనము సహించము. కానీ దేవుడు ఈ శోధన నాకే రావాలనా? ఈ శోధన నుంచి నన్ను తప్పించగలడా? తప్పించలేడా? ఎందుకు నేనింతగనం ప్రార్థించినా గాని నా ప్రార్థన వింటలేడా దేవుడు? ఆ! ఏంది అనే ఒక ఆలోచనలో మనం పడిపోతుంటాం. పడిపోయినప్పుడు అప్పుడు మనకు ఆ శోధన నుంచి ఆయన శోధిస్తాడు. ఎందుకు శోధిస్తాడు? మనం ఆయనకు సమీపంగా ఉండాలి. ఆయన దగ్గరలో రావాలి. ఆయనను ఇంకా ఎక్కువగా ప్రార్థించాలి. మనం ఆయనలో అంటుకట్టబడాలని శోధిస్తాడు. ఆ శోధన గ్రహింపలేక మనల్ని శోధన శోధించిందంటే మనము ఆయనకు సమీపంగా ఉండాలనే శోధిస్తాడు. ఆ శోధించినప్పుడు మనం గమనించుకోలేక నాకే వస్తున్నాయి క్రైస్తవునైన నాకు ఇన్ని శోధనలా? నేనెందుకు నే ఇంకా ఎవ్వరికి లేని శోధన నాకే ఇస్తాడు గదా దేవుడు ఎందుకు అని మనం కొన్ని ఆలోచనలో పడిపోయి ఆ శోధన ద్వారా మనం విశ్వాసాన్ని కోల్పోతాం. విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు మనము సైతాన్‌కు దగ్గరైపోతుంటాం. ఎప్పుడైతే మనం అవిశ్వాసంతో ఉన్నప్పుడు సైతాన్ దగ్గర పరుచుకుంటాడో, మన ప్రార్థన విషయంలో, మన ఇంటి విషయంలో, మనకు కొన్ని సమయాలలో మనకు చాలా సమస్యలొస్తాయి. మన ఇంటి విషయాల్లో కూడా సమస్యలొచ్చినప్పుడు, ఆ సమస్యల నుంచి దూరపరుచుకోవాలంటే మనకు ప్రార్థనే ఒక ఆయుధం.
మనం ప్రార్థించినప్పుడు మనం ప్రభువా నాకు ఈ శోధన కలుగుతుందయ్యా. మరి ఈ శోధన నుంచి నన్ను తప్పించగల సమర్థుడవు నీవే తండ్రి. నాయనా నేను ఈ శోధన నుంచి ఎలా తప్పించుకోవాలో మీరు నాకు సహాయము చేయండి ప్రభువా అని మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఆ శోధన నుంచి మనల్ని తప్పిస్తాడు. ఆ శోధన నుంచి మనం దూరపరిచి, ఆ శోధన నుంచి ఏ విధంగా తప్పించాలనే ఒక ఆలోచన కూడా మనల్ని కలిగింపజేస్తాడు దేవుడు. అలాంటి సమయం మనం దేవునికి ఎప్పుడైతే ఇస్తామో మన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. ఇంకా మనకు దేవుడు కొన్ని సమయాల్లో మనల్ని మనము ఆటంకం వచ్చినప్పుడు గూడా మనం ప్రార్థన మానుకోవద్దు. సైతానుకు చోటియ్యకుండా మనము ఎంత ఎక్కువగా ప్రార్థించితేనో అంత ఎక్కువగా దేవుడు మనకు సమీపమై ఉంటాడు. ఇంకా కొన్ని పన్నాగాలు సైతాను పడుతుంటాడు. ఏమని మన మనసులో మనం ప్రార్థించేటప్పుడు మన మనసులో ఒకటి పెట్టుకొని ప్రార్థిస్తుంటాం. నామికవాసు ప్రార్థన. నామికవాసు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అలాంటి ప్రార్థన కూడా వినడు. మనము విశ్వాసం కలిగి విశ్వాసం అనే డాల్‌ను చేత పట్టుకొని, ఆ విశ్వాసంతో మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు ఆ ప్రార్థన తప్పకుండా వింటాడు. మనము ఎవరో వినాలి, ఎవరో ఈమె ఇంతగానో ప్రార్థన చేసి, ఈయన ఇంతగానో ప్రార్థన చేస్తుండు, గంటలు గంటలు ప్రార్థన చేస్తుండు అని అనే విషయం కాదండి అక్కడ. మనము దేవునికి ఎన్ని గంటలు ప్రార్థిస్తున్నామా? ఎన్ని గంటలు గంటల కొలది సమయం పెట్టుకొని, ఒక టైం నిర్ణయించుకొని, ఇన్ని గంటలు నేను ప్రార్థించాలని ప్రార్థించినప్పుడు ప్రార్థిస్తుంటాం. అది మనుషుల కోసం కాదు ప్రార్థన. మనం చేసే ప్రార్థన. మన మనసుని ఎరిగిన యేసయ్య కోసం చేయాలి. ఆ యేసయ్య మన మనసును తెలుసుకోవాలి. మనము ఎంత విశ్వాసంతోని ప్రార్థిస్తాను, ఎలా ప్రార్థిస్తున్నామో, నామకేవాస్తు ప్రార్థన చేస్తున్నామా? లేక మనుషుల కోసం చేస్తున్నామా? అనే ఆలోచనతోని మనం ప్రార్థించినప్పుడు ఆ దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు. మనం ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు చేస్తున్నాం, ఆ గంటలు పెట్టుకొని ఒక గంటల నిర్ణయంగా ప్రార్థించే విధంగా ఉండకూడదు. మనం కొంచెం సమయమైనా అది విశ్వాసం కలిగి ప్రార్థిస్తున్నామా? ఎలా ప్రార్థిస్తున్నామని ఒక గట్టి ప్రార్థన మనము చేసుకున్నప్పుడు దేవుడు మనకు తప్పకుండా జవాబిస్తాడు. మనం ఇంకా కొన్ని రోజులలో ఏ విధంగానంటే మనము బయటికి ఒకలా ప్రార్థించకుండా దేవునికి అనుకూల ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన వింటాడు కాబట్టి ఒక పూర్వకాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? కత్తులు, ఆయుధాలు, డాల్‌ను చేత పట్టుకొని వాళ్ళు యుద్ధానికి సిద్ధమైపోతుంటారు. సిద్ధమైపోయినప్పుడు అక్కడ ఎవరు ఏ విధంగా యుద్ధం చేస్తారో అవి యుద్ధానికి దేనికి ఏ ఆయుధాన్ని వాడాలనో ఆ యొక్క ఆయుధాన్ని వాడతారు. మనకు కూడా మన ఆయుధం ప్రార్థన. మన ఆయుధం ప్రార్థన కాబట్టి మనం ఏ సమయాల్లోనైనా మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు గానీ, ఇంకా వేరే విధానానికి వెళ్ళినప్పుడు గానీ, బయటికి వెళ్ళినప్పుడు గానీ, ఇంకా ప్రతి విషయంలో మనం వెళ్ళినప్పుడు గానీ, ప్రార్థన చేసుకొని వెళ్ళినప్పుడు, ఆ సమస్య నుంచి మనకు దేవుడు విడుదల దయచేస్తాడు. ఆ సమస్య నుంచి తప్పిస్తాడు. ఆ సమస్య నుంచి మనం ఏ విధంగా దూరపరచాలని దేవుడు తగిన సమయాన్ని మనకు అనుకూలిస్తాడు. యేసు ప్రభువు గారు గెస్సెమనే తోటలో ప్రార్థించినప్పుడు చాలా కన్నీటితో ప్రార్థిస్తుంటారు. ఆ ప్రార్థించినప్పుడు దేవుడు అంతగనం ప్రార్థించినప్పుడు, అంత గొప్ప దేవుడే అంత ప్రార్థించినప్పుడు, ఆ దేవునికే సైతాన్ అడ్డుపడి, "నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ, నేను ఈ లోకాన్ని నువ్వు నమ్ముకున్నప్పుడు ఈ లోక దేవతలన్నీ నీకిస్తాను. నువ్వు నా మాట వింటే" అంటే సైతాన్ దేవుడు విశ్వాసంతోని ప్రార్థించినప్పుడు సైతాన్ని ఎప్పుడు ఎక్కడ పడగొడదామా అని దేవుని కూడా శోధిస్తుందక్కడ. మరి దేవుని కంటే మనం ఎంతటి వాళ్ళమండి. మనం ఎంత ప్రార్థించినా సైతాన్ని ఎలా పడేయాలని మనల్ని కూడా చూస్తుంటది. కానీ దేవుని కంటే గొప్పవారం మనమైతే కాము. ఆ దేవుడినే పడవేయాలని చూస్తుంది ఆ సైతాను. కానీ దేవుడక్కడ తన సైతాన్‌కు మాత్రం లొంగలేదు. సైతాన్‌కు లొంగకుండా తన ప్రార్థన తను చేసుకుంటూ తాను సైతాను వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని దేవుడు గద్దించినప్పుడు మరలా సైతాను దేవుడి దగ్గరకు తనని ఎలాగైనా శోధించి నా వైపు మళ్లించుకోవాలని తను ప్రయత్నిస్తుంది. కానీ దేవుడు అక్కడ ఒక్క క్షణం కూడా సైతానికి లొంగిపోలేదు. దేవుడు ప్రార్థన అనే ఆయుధంని గట్టిగా పట్టుకొని ప్రార్థించిండు. అప్పుడు సైతాన్ తనంతట తాను
వెళ్ళిపోయింది. నా మాట వినేటట్టు లేదు కదా! ఇంక నేను ఇతన్ని వదిలి వెళ్ళాలని ఆలోచించి సైతాన్ని దూరపరుచుకో ఆ విధంగా మనం కూడా విశ్వాసం కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు మనకు ప్రార్థించినప్పుడు దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యమని దేవుడు చెప్తుంది కాబట్టి, అవిశ్వాసంగా మనం ఎప్పుడైనా ప్రార్థించకుండా విశ్వాసం కలిగి ప్రార్థించే ప్రయత్నం మనం చేయాలి. తప్పకుండా దేవుడు మన ప్రార్థన విషయం తప్పకుండా విని మనకు మేలులు చేస్తాడు. ఇంకా ఇంకోటి మనము మనం ఒక చేను వేసినప్పుడు కొన్ని చెట్లు మనం ఇంటి ముందు నాటుకున్నప్పుడు వాటికి ప్రతినిత్యం ప్రతిరోజు కొన్ని నీళ్లు పోస్తుంటాం. ప్రతిరోజు కొన్ని నీళ్లు పోసినప్పుడు అది రోజు రోజుకి ఎదిగి ఎదిగి కొంచెం పచ్చాకులేస్తూ చిగురిస్తూ అది పచ్చదనం కనపడుతుంటది. పచ్చదనంగా కనపడినప్పుడు అది మనం దాన్ని చూడగానే మంచిగా అనిపిస్తది. అట్లా మనము దానికి నీళ్లు పోస్తేనే అంత పచ్చదనం కనపడుతుంది. మరి మన యొక్క విశ్వాస జీవితంలో కూడా ప్రార్థన లేకుంటే, మనం ప్రార్థిస్తేనే మనం ప్రార్థనలో ఎదిగి మన పనులన్నిటికీ సరిగ్గా చేసుకుంటాం. మన ప్రార్థన లేకుండా మనము ఆ పనులు చేయాలి ప్రభా! నేను ఈ పనిలో ముందుండాలి ప్రభా! నేను ఈ పని చేయాలి అని మనం అనుకున్నప్పుడు మనము ఏ విధంగా ఎదగలేము. ఎందుకంటే మనకు ప్రార్థన లేని జీవితం కాబట్టి. ప్రతి విషయంలో నువ్వు వాక్యం ఎంత చెప్తున్నావా? ఏ విధంగా ప్రవర్తిస్తున్నావా అనేది కాదక్కడ. మనకు ముఖ్యంగా ప్రార్థన. మనం ప్రార్థన లేకపోతే ఎన్ని పనులు చేసినా వ్యర్థమే. ప్రార్థన ముఖ్యంగా మనము ప్రార్థించాలి. ఆ ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా ఆ ప్రార్థన జీవితాన్ని మనలో ఎప్పుడైతే మనం బలంగా గట్టిగా ఉంచుకుంటామో, అప్పుడు దేవుడు మనం చేసే పనులన్నింటిలో కూడా దేవుడు మనకు సహాయంగా ఉంటాడు. ఇంకా ఇక్కడ ఏమంటుంటే సామెతలు 15:8లో భక్తిహీను అల్పించు బలులు యెహోవాకు హేయములు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. మనము భక్తిహీనంగా ఎన్ని బలులు అర్పించినా అవి వ్యర్థమే. పెద్ద పెద్ద యాటలు తెచ్చి బలులు అర్పించినా గాని వ్యర్థమే. మన క్రియల ద్వారా మనం చేసే పనుల ద్వారా ఎన్ని చేసినా గాని మనం క్రియలు లేని విశ్వాసం మృతమని చెప్తుండు దేవుడు. మనం ఎన్ని క్రియలు చేసినా ఎంత ఎవరితో ఏ విధంగా మాట్లాడినా గాని మనము ఇక్కడ దేవుడు భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయం. మనము ఆ విధంగా దేవునికి అయిష్టమైన పనులు ఏవి చేసినా ఆయన ఇష్టపడడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. మనం యథార్థంగా ఒక్క మాట ప్రార్థించినా చాలు. ఆ యథార్థంగా ప్రార్థించినప్పుడు ఆ యథార్థతను చూసి దేవుడు మనకు ప్రార్థన ఆలకిస్తాడు. ఏమ ఇంకా సామెతలు 15:29లో భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. ఇక్కడ భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. భక్తిహీనంగా ఎప్పుడైతే మనం ఉంటామో ఆయనకు దూరంగా ఉంటాం. ఆయనకు సమీపంగా ఉండలేము. ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు కాబట్టి, మనం నీతిగా ప్రవర్తిస్తూ, నీతిగా ఆలోచిస్తూ, నీతికరంగా మన పనులు చేస్తూ, మనము ప్రార్థించినప్పుడు ఆ యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. మనం ఎంత బోధించినా, ఎన్ని గంటలు గంటలు బోధించినా, పెద్ద పెద్ద ప్రసంగాలు చేసినా గూడా మనము వె భక్తిహీనమైన ప్రార్థన చేసినప్పుడు మనం ఆ ప్రసంగం చేసినా వ్యర్థమే. అలాంటి ప్రార్థన జీవితం మనకు, నీకు, నాకు ప్రతి ఒక్కరికి ఉంటేనే మన దేవుడు మనకు సహాయంగా ఉంటాడు. ప్రతి నిత్యము దానియేలు ముమ్మారు ప్రార్థిస్తాడు. ప్రభా! హ్మ్. ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం 3 సార్లు ఆయన ఏ విధంగా అయితే ప్రార్థిస్తుండో, ఆ విధంగా ప్రతి దినము మనం లేవగానే ప్రార్థించాలి. పడుకున్నప్పుడు, మధ్యాహ్నం మనం బయటికి వెళ్ళినప్పుడు, ఆ విధంగా ప్రార్థించి అది కూడా నామిక వస్తువు ఇది చేసుకోవాలా డైలీ వేర్‌గా మనం ఏ విధంగా అయితే మన పనులు చేసుకొని, మొఖం కడుక్కొని అన్నం తింటున్నామా, ఈ పనులు మనం డైలీ వేర్‌గా ఏ విధంగా చేస్తున్నామో, ఆ విధంగా చేయకుండా మన ప్రార్థన కూడా ఆ విధంగా ఉండకుండా విశ్వాస సహితమైన ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో, దేవుడు ఆ విశ్వాసం కలిగిన జీవితం మనలోన, నీలోన, నాలోన ఉన్నప్పటికీ ఉంటేనే దేవుడు అలాంటి ప్రార్థన వింటాడు. వ్యర్థమైన ప్రార్థన చేస్తూ, వ్యర్థమైన మాటలు ఉచ్చరిస్తూ, అలాంటి ప్రార్థన చేసినప్పుడు, ఓహో! నేను 5 నిమిషాలు ప్రార్థన చేస్తే ఏమనుకుంటారో, నేను 10 నిమిషాలు ప్రార్థన చేస్తే ఏమనుకుంటారో, గంటలు గంటలు చేయాలి గదా! అని ప్రార్థన చేసినప్పుడు, ఆ గంటల ప్రార్థనలో మన విశ్వాసం ఎంత ఉందో అక్కడ పరిశీలిస్తాడు దేవుడు. మన విశ్వాసమైన ప్రార్థన చేస్తున్నామా? లేకపోతే వ్యర్థమైన ప్రార్థన చేస్తున్నామా? అది మనుషుల కోసం చేస్తున్నామా ఆ ప్రార్థన? ఎలా ప్రార్థిస్తున్నామనేది దేవుడు
మన ప్రార్థన అంగీకరిస్తాడు. ఆ విధంగా బలమైన ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో, ఆ ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు కాబట్టి, మనం ప్రార్థించినప్పుడు ప్రతి పనిలో మనం వాక్య ధ్యానంలో కూడా మనకు బలమైన విశ్వాసం కలిగి ఉంటాము. వేరే విషయాల్లో కూడా ఇంకేదైనా మన పర్సనల్ విషయంలో కూడా మనం ప్రార్థించినప్పుడు, ఆ పర్సనల్ విషయాల్లో కూడా దేవుడు మనకు సహాయం జేస్తాడు. ప్రార్థన లేని జీవితం ఎలా అయితే వ్యర్థమైపోతదో, ఇక్కడ ప్రార్థన లేని నీరు లేని తోట, ప్రార్థన లేని జీవితం వ్యర్థమైన జీవితం అని ఏ విధంగా ఏలియా చెప్తున్నాడో, ఆ విధంగా మన జీవితంలో కూడా ఏలియాలాగా ప్రార్థించాలంటే, ఏలియా ప్రార్థించినప్పుడు ప్రార్థిస్తేనే వర్షం కురిసింది. ఆయన ప్రార్థన చేసినప్పుడు కూడా వర్షం ఆగిపోయింది. అలాంటి విశ్వాసమైన ప్రార్థన నీలో, నాలో కలిగి ఉండాలి. నీలో నాలో ఆ విశ్వాసమైన ప్రార్థన ఎప్పుడైతే కలిగి ఉంటామో, మన జీవితంలో ముందుకు సాగిపోతాం. ముందుకు సాగి పోయి ప్రతి పనిలో కూడా మనము సఫలపరుచుకుంటాం. ఇతరులకు మనం వాక్యం విత్తేటప్పుడు, ఇతరులకు సువార్త ప్రకటించేటప్పుడు మనం ప్రార్థించుకోవాలి. ప్రభువా, నేను సువార్త ప్రకటిస్తున్నానయ్యా! వ్యర్థమైన సువార్త ప్రకటించకుండా అక్కడ నీ సువార్త వాళ్ళలో నాయనా ఫలింపజేయండి ప్రభు. ఒక ఆత్మనైనా నేను రక్షించాలి ప్రభు అని మనం ప్రార్థించినప్పుడు, విశ్వాసమైన ప్రార్థన ప్రార్థించినప్పుడే మనము అక్కడ ఆ కార్యం దేవుడు చేస్తాడు. అవిశ్వాసంగా ప్రార్థించి నేను నామకే సువార్త ప్రకటించాలి. బైబిల్ వాక్యం చెప్తుంది సువార్త ప్రకటించాలని చెప్తున్నప్పుడు నేను ఆ విధంగానే ప్రకటిస్తా అంతే. నా వంతుగా నేను ప్రకటించొస్తా అన్నట్టు కాదండి. మనం తప్పకుండా విశ్వాస సహితంగా ప్రార్థించి మనం ఆ సువార్తను కానీ ఇంకేదైనా పని చేసినప్పుడు అక్కడ విశ్వాసంగా మనం ప్రార్థించడం, ఆ విశ్వాసమైన ప్రార్థన దేవుడు వింటాడు కాబట్టి అక్కడ కార్యం తప్పకుండా జరిగిస్తాడు. ఈ విధంగా మనము ఉండాలి. దేవుని యొక్క నెరవేర్పుని ఏర్పరచుకోవాలంటే మన జీవితంలో నా జీవితంలో ఏర్పాటు చేసుకోవాలంటే మన విశ్వాసమైన ప్రార్థన ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మన పక్షాన ఉండి యుద్ధం చేస్తాడు. మన పక్షాన ఉండి వాద్యమాడతాడు. మన పక్షాన ఉండి మాట్లాడతాడు ఆయన. ఎన్నో కార్యాలు చేస్తాడు. ఈ కనుక ఈ రోజు నుంచైనా మనం విశ్వాసమైన ప్రార్థన కలిగి మన యొక్క జీవితాన్ని మార్చుకొని, మన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించాలని ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.